కుజుడు, శుక్రుడు గ్రహాల సంయోగం వల్ల ఏర్పడే ధనశక్తి రాజయోగం నవంబర్ 26 నుంచి డిసెంబర్ 7 వరకు ఉంటుంది. ఈ రాజయోగం కన్యా, వృషభ, సింహరాశుల వారికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడడం సహజం. విలాసాలకు అధిపతి అయినటువంటి శుక్రుడు, సొంత రాశి వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు, కుజుడితో సంయోగం చెందుతాడు. ఈ రెండు ప్రధాన గ్రహాలు ధనశక్తి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ యోగం కారణంగా ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది, కానీ కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ఈ రాజయోగం ఉంటుంది. వృశ్చిక రాశిలోకి శుక్రుడు నవంబర్ 26న ప్రవేశిస్తాడు. కుజుడు అప్పటికే వృశ్చిక రాశిలో ఉంటాడు. నవంబర్ 26వ తేదీన మొదలై ఈ రాజయోగం డిసెంబర్ 7 వరకు ఉంటుంది. ఈ ధనశక్తి రాజయోగం వలన ఏ రాశుల వారు ప్రయోజనాన్ని పొందుతారు, ఎవరికి ఎలాంటి లాభాలు ఉంటాయి వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. మరి రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి. కన్యా రాశి వారికి ధనశక్తి రాజయోగం మంచి ఫలితాలను తీసుకురానుంది. కన్యా రాశిలో 4వ ఇంట్లో ఈ రెండు గ్రహాలు సంయోగం చెందుతాయి. దీంతో ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సంపద కూడా పెరుగుతుంది. పేరు, ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది. వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తారు. విదేశాలలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ధనశక్తి రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశివారు ఈ సమయంలో సానుకూల ఫలితాలను చూస్తారు. వృషభ రాశి 7వ ఇంట్లో ఈ రెండు గ్రహాల సంయోగం జరుగుతుంది. ఈ రాశివారు ఒప్పందాల నుంచి లాభాలను పొందుతారు. వృత్తిలో విజయాలు ఉంటాయి. ఏ పని చేసినా కూడా మీకు కలిసి వస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. సింహరాశి వారికి ధనశక్తి రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి అదృష్టం కూడా పెరుగుతుంది. కెరీర్లో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఏ పని చేసినా కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి జీవితంలో నమ్మకం ఎక్కువ కలుగుతుంది. నూతన ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ రాజయోగం కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఇది సూచన మాత్రమే. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.